చారిటీకి కానీ రిలీజియస్ వర్క్కి కానీ ఉపయోగించుకోవటానికి ముస్లిం లా ప్రకారం ఇవ్వదగ్గ లేదా ఇవ్వబడినటువంటి ఆస్తులని లేదా డబ్బులని లేదా ఇంకేదైనా ఫామ్స్లో ఉన్నటువంటి వస్తువులని వక్ఫ్ అని పిలుస్తారు అనమాట. వక్ఫ్ యొక్క అర్థం అది ఉర్దూ నుంచి వస్తుంది. సో దాని కాన్సెప్ట్ అయితే అది పర్మనెంట్గా డెడికేట్ చేసేయడం అనమాట. దాన్ని రిలీజియస్ పర్పస్కో చారిటీ పర్పస్కో దాన్ని వక్ఫ్గా ఇచ్చారు, దాతగా ధర్మంగా ఇచ్చారు దాన్ని, అలాగనమాట. సో దీనికి సంబంధించిన బిల్లు వక్ఫ్ యాక్ట్ 1995 అని ఉంది. ముస్లిం లా ప్రకారమే ఆ వక్ఫ్ యాక్ట్ అనేది ఉంటుంది. దాంట్ని మార్చేటువంటి బిల్లుని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అంటారు, 2025. దాన్ని రీసెంట్గా లోక్సభలో ప్రవేశపెట్టారు. దాని గురించి రచ్చ నడుస్తుంది ఇప్పుడు. సో గతంలో ఉన్న యాక్ట్ ప్రకారం చూసుకుంటే ముతావల్లీస్ అనేసి ఉంటారు. దీంట్లో ముతావల్లీల యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే, వీళ్ళ పని ఏంటంటే ఈ వక్ఫ్ బిల్లు ప్రకారం కొంతమంది ముతావల్లీల్ని అపాయింట్ చేస్తారు. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులను మేనేజ్ చేయడానికి కానీ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కానీ వాళ్ళకి పూర్తి అధికారం, అథారిటీ అవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఒక్కసారి వక్ఫ్ ప్రకారం కనుక ఆస్తులను ఇవ్వడం అనేది జరిగితే మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు. అది ఇంకా దేవుడికి ఇచ్చేసినట్లు లెక్క వాళ్ళది ప్రకారం. సో ఇండియాలో అనేక ప్లేసెస్ ఉన్నాయి ఇట్లా, మసీదులు కానీ దర్గాలు కానీ, ఖన్ఖాస్ అంటారు, ఇమాంబ్రాస్ అంటారు, కబ్రిస్తాన్స్ అంటే గ్రేవ్ యార్డ్స్ అంటారు. ఇవన్నీ కూడా వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి ముస్లిం సంబంధించిన ఆస్తులను ఇట్లా వక్ఫ్కి ఇచ్చేసుకుంటూ దారాదత్తం చేసుకుంటున్నటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి. ఇస్లాంను ఫాలో అయ్యే ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీ కోసం అని చెప్పి వీటిని దారాదత్తంగా ఇస్తూ ఉంటారు. దాన్ని వక్ఫ్ బోర్డు లీగలైజ్ చేస్తూ ఉంటుంది. ఒక లీగల్ ఎంటిటీ కింద వక్ఫ్ బోర్డు ఉండి వాళ్ళ కింద ఇవన్నీ పెట్టుకుని ప్రాపర్టీస్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, చారిటీస్ చేయాలన్నా వాటికి తగ్గట్టు ఉపయోగించుకుంటూ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక వక్ఫ్ బోర్డు అనేది ఉంటుంది. అయితే వక్ఫ్ ప్రాపర్టీస్ని అమ్మడం కానీ లీజ్కి ఇవ్వడం కానీ పర్మనెంట్గా చేయలేం. ఏదైనా టెంపరీగా ఇవ్వడం తప్ప లీజు పర్మనెంట్గా చేయలేం. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల చేతిలో దాదాపు 9 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయని, ఆ ప్రాపర్టీస్ యొక్క విస్తీర్ణం దాదాపు 10 లక్షల ఎకరాల వరకు కూడా 10 లక్షల ఎకరాల వరకు కూడా వాళ్ళ చేతిలో ఉందని, వాటి యొక్క ఖరీదు, వాటి విలువ దాదాపు 1.5 లక్ష కోట్ల ప్రైస్ వాల్యూ ఉంటుంది వాటికని చెప్తారు గవర్నమెంట్ డేటాలో. ఈ ప్రపంచంలోనే ఎక్కువ వక్ఫ్ థింగ్స్ని, వక్ఫ్కి సంబంధించినటువంటి విలువని హోల్డింగ్ అయ్యి ఉంది కేవలం భారత్లో మాత్రమే. అంతేకాకుండా ఇండియాలో ఆర్మ్డ్ ఫోర్సెస్కి కొన్ని భూములు ఉంటాయి, రాష్ట్రాలకి భూములు ఉంటాయి, మొన్న అనుకున్న యూనివర్సిటీకి భూములు ఉంటాయి. అట్లాగా ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఆర్మీకి భూములు ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ కూడా కొన్ని భూములు ఉంటాయి. సో ఇండియాలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా వక్ఫ్ బోర్డు. ఫస్ట్ది ఇండియన్ రైల్వేస్, సెకండ్ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మీ వాళ్ళకి ఎక్కువ భూములు ఉన్నాయి ఇండియాలో, ఇండియన్ రైల్వేస్కి ఎక్కువ ఉన్నాయి. కాకుండా మూడోది ఎక్కువ ల్యాండ్స్ ఉన్నది మాత్రం వక్ఫ్ బోర్డుకే, అంత పెద్దదన్నమాట. అయితే దీని అమెండ్మెంట్, ఈ యాక్ట్ని 1999లో వచ్చినటువంటి లాని, యాక్ట్ని ఎందుకు అమెండ్ చేయాలనుకుంటుంది కొత్త గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఎక్కువ ఉన్నాయి వక్ఫ్ ల్యాండ్ల మీద. ఏవైతే వక్ఫ్ బోర్డుల కింద ఉన్న ల్యాండ్ ఉన్నాయో వాటిని ఆక్రమణకు గురయ్యాయి చాలా. అలాగే టైటిల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ సరిచేయడంలో వక్ఫ్ బోర్డు ఫెయిల్ అవుతుంది. అందుకని మేము అమెండ్మెంట్స్ తీసుకురావాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. అలాగే ఇందాక చెప్పే కదా ముతావలీస్ అని. సో ఈ ముతావలీస్ కూడా వాళ్ళ యొక్క పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. లోకల్ రెవెన్యూ అథారిటీస్తో వాళ్ళు సరైన కోఆర్డినేషన్ తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల బ్రైబ్స్ తీసుకుని ఓవర్గా కోఆర్డినేట్ అయిపోయి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ వక్ఫ్ బోర్డులు కట్టబెడుతున్నారు. వక్ఫ్ బోర్డులో ఉన్న ల్యాండ్స్ అన్ని కట్టబెట్టేస్తున్నారు. ప్రాపర్టీస్ అన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నవన్నీ వాళ్ళ పట్ల రాసేసుకుంటున్నారు వాళ్ళ పేరు మీద అనేది ఇక్కడ గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి రీజన్ ఈ కొత్త లా తీసుకురావడానికి. అయితే ఈ బిల్కి, అమెండ్మెంట్ బిల్కి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ బిల్ని మీరు తీసుకొచ్చే ఉద్దేశంతో కొన్ని గ్రేవ్ యార్డ్స్ని కానీ, కొన్ని ఖన్ఖాస్ని కానీ, దర్గాస్ని కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ముస్లిమ్స్ దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది అనే ఒక ఆరోపణ అవతల వైపు నుంచి వినిపిస్తుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, క్రిటిక్స్ అంటుంది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ని అన్ని తీసుకొచ్చి రెగ్యులేట్ చేయడం, దాని పవర్ అవన్నీ కూడా తన చేతిలో అనుకుంటోంది ప్రభుత్వము. వక్ఫ్ బోర్డు చేతిలో కాకుండా వాళ్ళ చేతిలో పెట్టేసుకోవాలనుకుంటోంది ప్రభుత్వము అనే ఒక ఇది క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే కొత్త బిల్లు ఉందో ఆ కొత్త బిల్లులో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అట్లాగే 2 మెంబర్స్ని, ఈ వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, బోర్డు అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి కదా, ఆ మెంబర్స్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఖచ్చితంగా నాన్ ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టేటువంటి ప్రపోజల్ ఉంది ఈ బిల్లో. అట్లాగే
కనీసం ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ ఈ బోర్డులో ఉండాలి. ప్రతి స్టేట్కి వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఖచ్చితంగా ఒక నాన్ ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ ఉంటారు. అది ముస్లిం కమ్యూనిటీ యొక్క రైట్స్లోకి ప్రభుత్వము నాన్ ముస్లిం పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నట్టు కదా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం. పైగా వక్ఫ్ అనేది ఉర్దూకు సంబంధించినటువంటి పదం కదా, దాన్ని కూడా కంప్లీట్గా మార్చేలాగా వీళ్ళు ఒక పొడవుగా నేమ్ పెట్టారు. ఈ బిల్లుకి ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, కొత్త పేరు పెట్టారు అనమాట కొత్త అమెండ్మెంట్ తర్వాత బిల్లుకి. నాకైతే ఈ డ్రాఫ్ట్ అయినటువంటి బిల్లు చదివిన తర్వాత చాలా పాజిటివ్సే కనిపించాయి. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయాల విషయంలో కావచ్చు, పేద ముస్లింల విషయంలో కూడా న్యాయం జరిగేలానే కనిపిస్తుంది. ఎంతోమంది ఈ ల్యాండ్స్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఎప్పుడో వక్ఫ్ బోర్డు పేరుతో ఈ ఎవరైతే వీళ్ళు ఉంటారో ముతావలీస్ ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ముస్లిం కమ్యూనిటీలో పేదవాళ్ళ దగ్గర ల్యాండ్స్ లాగేసుకుని వక్ఫ్ బోర్డు కింద కావాలని దాన్ని పెట్టేసుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎన్క్రోచ్మెంట్ చేసుకుని అన్యాయంగా దాన్ని ఆక్రమించేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిని వీళ్ళు సరిచేస్తారా, దానికి ఎలాంటి అకౌంటబిలిటీ ఇచ్చారు బిల్లు అనేది చెప్పలేదు. సో వాళ్ళకి న్యాయం జరిగేలాగా కొన్ని ఆస్పెక్ట్స్ బిల్లో కనిపించి వాటిని అప్రిషియేట్ చేస్తూనే ఇంకో పక్క నాన్ ముస్లిమ్స్ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఇవ్వడం కూడా నాకు కూడా ఏమాత్రం ఏ మూల కూడా నచ్చలేదు. అట్లాగే మోస్ట్ క్రిటికల్ థింగ్ దీంట్లో నాకు అసలు నచ్చింది ఏంటంటే ఈ బిల్లో నాకు పర్సనల్ లెవెల్లో ప్రభుత్వం ఇది ఇట్స్ జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. అంటే ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ హిందూస్కి వీఆర్ ఫిక్సింగ్ ముస్లిమ్స్, వీఆర్ డూయింగ్ సంథింగ్ విత్ ముస్లిమ్స్, చూడండి మేము ఎట్లా ఆడుకుంటున్నామో అనే ఒక బిల్డప్ ఇస్తున్నారు తప్ప నిజంగా ముస్లిమ్స్కి మంచి చేసేటువంటి ఇంత పెద్ద పేరు పెట్టుకున్నారు కదా, దీనికి ఒక పొడుగాతి పేరు కూడా పెట్టారు, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అని. ఇంత పెద్ద పొడుగైతే పేరు పెట్టారు కానీ సరైనటువంటి మెంబర్స్ని తీసుకుని ఏదైతే ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తారో బిల్ కోసం అందులో ముస్లిం సంబంధించినటువంటి కమ్యూనిటీ పీపుల్ ఎవరిని సరిగా యాడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరిని తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు సరిగ్గా తీసుకున్నట్టు కనిపించాలి. మీకు గుర్తుంటే, మీకు అసలు చాలామంది తెలియదేమో, బ్రిటిషర్స్ టైంలో కూడా ఏదన్నా బిల్ లాంటివి తీసుకురావాలంటే దాంట్లో ఆ బిల్ రిలేటెడ్ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇది ఇంపార్టెంట్ డెమోక్రసీకి. ఇది బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, ఇంకోళ్ళు చేస్తున్నారా పక్కన పెట్టేస్తే ఒక ప్రభుత్వాన్ని, ఒక నాయకుడిని, ఒక పార్టీని అంటాం పక్కన పెడితే డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్యంలో మీరు బిల్లు తీసుకొచ్చినా ఇంకోటి తీసుకొచ్చినా ఏం చేసినా సరే ఆ కమ్యూనిటీ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉండాలి. ఇప్పుడు హైడ్రా ఉంది, మొన్నటి వరకు హైదరాబాద్లో నానా రచ్చ అయింది. అప్పుడు ఏమన్నాం మనం కూడా ఆ రోజు వీడియోలో ఇదే చెప్పాం. అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి ముందుగా ఇన్ఫర్మేషన్ తెలియజేసి వాళ్ళని కన్విన్స్ చేసి పరిస్థితిని అర్థమయ్యేలా చేసుకుని కొంచెం వాళ్ళని కౌన్సిల్ చేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకుని అప్పుడు వాళ్ళు కూల్చివేతలు చేసుకోవచ్చు. ఇక్కడైనా అంతే. ముస్లిం కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీకి ఉండేటువంటి భయం వాళ్ళకు ఉంది. హిందూ కత్రమేహ అని ఒకడు అంటుంటాడు, ముస్లిం కత్రమేహ అని ఒకడు అంటుంటాడు. నేను ముస్లిం అయితే ఇది నమ్ముతా, నేను హిందూనైతే అది నమ్ముతా. సో అట్లాంటి మెంటాలిటీలో ఉన్న చాలా తక్కువ శాతం లిటరసీ రేట్ ఉన్నటువంటి ఈ దేశంలో ప్లేయింగ్ టు ద గ్యాలరీ లాగా కావాల్సినటువంటి ఆ రిలేటెడ్ కమ్యూనిటీ పీపుల్ని ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళని బిల్లో పెట్టుకోకపోవడం ఒక తప్పు అయితే, ఆ ప్లేయింగ్ టు గ్యాలరీ లాగా మేము హిందూస్కి ఏదో ముస్లిమ్స్ మీద మేము ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకునేటువంటి ఆ మెంటాలిటీతో ఉన్న బీజేపీ పార్టీ ఏది చేసినా అది ముస్లిమ్స్కి అగెనెస్ట్గా, హిందూస్కి పాజిటివ్గా ఆబ్వియస్లీ కనిపిస్తుందని తెలిసి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకుండా, లేదు మేము తీసుకొస్తాం ఈ బిల్ని, సిఏఏ లాగా ఏమైనా సరే చేస్తాం అనేటువంటి ఆ యాటిట్యూడ్, ఆ మెంటాలిటీ నాకు ఇక్కడ ప్రాబ్లమ్ కనిపిస్తుంది. బిల్లు కంటే కూడా బిల్లుని ప్రభుత్వం తీసుకొచ్చే విధానం, ఆ అమెండ్మెంట్ బిల్లుని బలవంతంగా చొప్పించాలి. ఎందుకంటే మాకు ఇంత బలం ఉంది కాబట్టి, మాకు ఎన్డీఏ ఉంది, మాకు ఒక టీడీపీ సపోర్ట్ ఉంది, మాకు నితీష్ కుమార్ సపోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి, మాకు ఎంపీలు ఉన్న చేతిలో, మేము ఏమైనా చేయగలం ఈ దేశంలో అనేటువంటి యాటిట్యూడ్. ఇదే యాటిట్యూడ్ అప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది. ఎవరు తక్కువ తినలే, అందరూ కూడా మన నెత్తి బొప్పి కొట్టేలా చేసేవాళ్ళే, మన నెత్తిన సుత్తులేసి కొట్టేవాళ్ళు. సో ఆ యాటిట్యూడ్ ఇదే బీజేపీ కూడా కంటిన్యూ చేస్తూ జనాలను నెత్తిన ఈ బండరాళ్ళు వేస్తూ జనాల మధ్య ఒక విద్వేషాలు సృష్టించేలాగా చేయటం కంటే క్లియర్ కట్గా ఆ కమ్యూనిటీని కన్విన్స్ చేసే ప్రయత్నాలు ఎన్ని జరిగాయి. ఎన్నిసార్లు పీఎంలు కానీ, అమిత్ షా లాంటి వాళ్ళు కానీ, ఎంపీలు కానీ, ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ జనాల ముందుకు వచ్చి వక్ఫ్ బోర్డు బిల్ అమెండ్మెంట్ యొక్క ఉపయోగాలను క్లియర్ కట్గా ప్రజలు తెలియజేసేటువంటి ప్రయత్నాలని ఎన్ని చేశారు? ఒకటి కూడా చేయకుండా బలవంతంగా దాన్ని రుద్దడమే అవుతుంది అల్టిమేట్గా ఇది. అయితే నిజంగా ఈ దేశంలో పనికొచ్చే ప్రభుత్వం ఉంటే,
మన దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టేక్ ఎనీ పార్టీ ఫర్ దట్ మ్యాటర్ ఒక్కటి కూడా పనికొచ్చే ప్రభుత్వం లేదు. కానీ దాదాపు అన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు భూములు ఉన్నప్పుడు వాటి అన్నిటినీ శుభ్రంగా అమ్మి పడేసి అవసరమైన వాళ్ళకి, అది ముస్లిం కమ్యూనిటీ అయినా హిందూ కమ్యూనిటీ అయినా క్రిస్టియన్ కమ్యూనిటీ అయినా, అందులోనే పేదవాళ్ళని ఏరుకొని చక్కగా వాళ్ళకి బంగారులాగా భూములు ఇల్లు కట్టించవచ్చు. కానీ ఇవేమీ చేయరు. వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది, నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటే, నా జీవితాంతం చెప్తూనే ఉంటే, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది పవరు, గెలవటం కోసం మాత్రమే వీళ్ళు బతుకుతూ ఉంటారు. వీళ్ళకి జీవితంలో ఏమీ వద్దు, డబ్బు వద్దు. డబ్బు అనేది కేవలం టూల్ మాత్రమే. గెలవటం కోసం వాళ్ళ చేతిలో డబ్బు ఉండాలి కాబట్టి వీళ్ళకి డబ్బు పిచ్చి తప్ప వాళ్ళకి కావాల్సింది గెలుపు, అధికారం కోసమే ఎనీ పార్టీ ఏమైనా చేస్తే తప్ప ప్రజలకి చాలా వ్యాస్ట్గా, చాలా త్వరగా మంచి చేయగల తెలివితేటలు ఉన్న వ్యక్తులు, తెలియని వాళ్ళు ఏమీ కాదు. మనం నాలాంటి వారు ఇలా చెప్పే నాలాంటి వాళ్ళ కంటే కొన్ని 100 రెట్లు తెలివిగల వాళ్ళు ఉంటారు టాప్ లెవెల్లో. కానీ వీళ్ళ మెంటాలిటీ మొత్తం కూడా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి నేను ఓట్లు సాధించుకోవాలి అని ఆ కైండ్ ఆఫ్ థింగ్, దాని ద్వారా అధికారాన్ని దక్కించుకోవాలి, నాకు అందరూ సలాములు కొట్టాలి, ఒక అధికారం అనే ఒక ఎడిక్షన్తో బతుకుతుంటారు వీళ్ళంతా.